A pleasant good morning to everyone. I am Gayatri, President of Rotary Club of PG Degree College. So today, 20th January. సో ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మరో మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది మన నిడమర్ రోడ్ అరవింద మోడల్ స్కూల్ మహాలక్ష్మి గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే లైక్ 9 to 14 ఏజ్ బిట్వీన్ ఉన్న గర్ల్ చైల్డ్స్ కి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగానే హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో అరౌండ్ 700 మెంబర్స్ గర్ల్ చైల్డ్స్ కి ఈ వ్యాక్సిన్ అనేది ఇవాళ వేయడం జరుగుతుంది. సో ఈ వివరాలన్నీ మనకు తెలుసు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో క్యాన్సర్ అనేది రాకుండా లైక్ వచ్చినప్పుడు క్యూర్ చేసుకోవడం కంటే కూడా రాకముందు ముందుగానే ప్రివెంట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సందర్భంగానే మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా మంగళగిరి టైమ్స్ లో వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ రోజు అనగా జనవరి 20వ తారీఖు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సుమారు 800 మంది 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ నిడమర్ రోడ్ లో ఉన్నటువంటి అరవింద మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మి గ్రౌండ్స్ లో ఇవి చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో చక్కగా ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి సుమారు 25 మంది ట్రైన్డ్ నర్సెస్ వచ్చారు. అలాగే మంగళగిరి యూపీఎస్సీ నుంచి డాక్టర్స్ కానీ, ఏఎంఎన్స్ కానీ, నర్సులు కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ డాక్టర్ల పర్యవేక్షణలో చక్కటి క్వాలిటీ ఉన్నటువంటి సర్వైవక్ క్యాన్సర్ అనేటువంటిది 4 రకాల క్యాన్సర్, ఈ 4 రకాల వేరియంట్స్ ని నిరోధించేందుకు ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతిసారి ప్రజాహితమైనటువంటి అనేకటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. చాలా సర్వీస్ కార్యక్రమాలు కన్నా ఇటువంటి కార్యక్రమాలు భావి తరాలకి అంటే 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలకి జీవితాంతం కూడా ఈ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం ఈ వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టడం అనేది మాకెంతో గర్వకారణంగా ఉంది. దీనికి సంబంధించిన మెడికల్ టీమ్ అంతా మా డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు ఇక్కడ డాక్టర్స్ని, స్టాఫ్ నర్సుల్ని, ఏఎన్ఎంని, ఆశాల్ని కూడా ఇక్కడ మనం మేడం మెడికల్ క్యాంప్ పెట్టించారు. దాంతోపాటు మనకి ఎయిమ్స్ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా మనకి వచ్చారనమాట. సో మేమందరం కూడా దాదాపు ఒక 1000 మందికి దాకా వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం. మీలో ఎవరైనా ఈ వ్యాక్సిన్ గురించి ఇంకా తెలియకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. సో మీరు ఇక్కడికి వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకొని రావాలి. థ్యాంక్ యూ. సో నేమ్, ఏజ్, consent form, any history of fever or any recent allergies or any drug allergies. These are the basic questions you should ask for everybody before you give the vaccine. Taken care of? Done? Thank you. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మహతి, మెడికల్ ఆంకాలజిస్ట్, హిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, తక్కెలపాడు, గుంటూరు. ఇవాళ మీ అందరికీ మనకి ఆడవాళ్ళల్లో 2 క్యాన్సర్లు, దాని జాగ్రత్తలు, నివారణల గురించి తెలియడానికి వచ్చాను. ముఖ్యంగా వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ లేదంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అని అంటాం తెలుగులో. రెండోది ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్. ఈ 2 ఆడవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్లో 50% వరకు ఈ రెండిటి బారిన మాత్రమే పడుతున్నారనమాట. సర్వైకల్ క్యాన్సర్ అనేది చిన్నవాళ్ళు అంటే 30 ఏళ్ల వయసు నుంచి కూడా చూస్తూ ఉంటాం. రొమ్ము క్యాన్సర్ అనుకోండి కొంచెం పైబడిన వాళ్ళకి అంటే 45, 50 దాటిన వాళ్ళకి అనేది చూస్తాం. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఉన్న అన్ని క్యాన్సర్లలో కూడా ఒకే ఒక క్యాన్సర్ని మనము వ్యాక్సిన్ ద్వారా నివారించగలం. ఇంకా ఏ క్యాన్సర్ని నివారించడానికి పెద్ద అవకాశాలు మనకి లేవు. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ చెప్పినా ఏవి చెప్పినా కానీ అది కొంత వరకు ఉపయోగపడుతుంది. కానీ ఒక్క సర్వైకల్ క్యాన్సర్ మాత్రం వ్యాక్సిన్ ద్వారా 95% వరకు నివారించవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుందన్నమాట. హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే దాని వల్ల వస్తుంది. సో ఈ వైరస్ని ఇన్ఫెక్షన్ని కనుక అరికట్టగలిగితే మనము క్యాన్సర్ని కూడా అంతే పరంగా అరికట్టవచ్చు. సో ఇది ఎలా అరికడతాము అంటే కనుక ఒక వ్యాక్సిన్ అనేది ఉంటుంది మనకి, హెచ్పివి వ్యాక్సిన్ అని అంటాం. 9 సంవత్సరాల వయసు నుంచి ఆడపిల్లలకి 26 సంవత్సరాల వయసు వరకు ఖచ్చితంగా అయితే పెళ్లి కాకముందు అయితే చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో 9 నుంచి 26 సంవత్సరాల వయసు వరకు వాళ్ళకు ఈ వ్యాక్సిన్ అనేది మనం ఇస్తే కనుక 95% వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం నివారించవచ్చు.
9 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి 2 డోసెస్ సరిపోతుందండి. ఆ తర్వాత 15 తర్వాత 26 వరకు 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏదైనా కానీ 1 నుంచి 6 నెలల లోపే అయిపోతుందన్నమాట. మనం ఇచ్చే ఆ 2 డోసులతో జీవితకాలం వాళ్ళకి క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది మనము సపోర్ట్ చేస్తున్నట్టు అన్నమాట. సో దీని వల్ల కంప్లీట్‌గా ప్రివెంట్ అనేది చేయవచ్చు. రెండో విషయం అలా నెక్స్ట్ ఎలా తెలుసుకోవచ్చు దీని గురించి అంటే గనక, కొంతమందికి సిమ్టమ్స్ అనేది సర్వైకల్ క్యాన్సర్ ఎలా ఉంటాయి అంటే చాలా మటుకు బట్టలాగా అవ్వడము, నీరులాగా కానీ, చెడు నీరు కానీ, ఎరుపు నీరు కానీ, ఇలా బట్టలాగా అవ్వడం కానీ, నొప్పి ఉండడం కానీ, పొత్తి కడుపు నొప్పి ఉండడం కానీ, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలా ఎవరికైనా ఏదన్నా అనిపించినప్పుడు ఖచ్చితంగా కలిస్తే మీ క్యాన్సర్ డాక్టర్ని కానీ, లేదంటే గైనకాలజీ ఆబ్స్ట్రిక్ డాక్టర్ని కానీ ఒకసారి కలిసి ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. రెండో విషయం ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ అనేది మనము ఏ క్యాన్సర్ అయినా కానీ ఎంత తొందరగా అర్లీ స్టేజ్‌ల్లో కనుక్కుంటే మనకి ట్రీట్మెంట్ కూడా అంత సింపుల్‌గా ఉంటుంది. క్యూర్ కూడా కంప్లీట్‌గా ఉంటుందన్నమాట. ఒకటో స్టేజీలో క్యాన్సర్లు ఎప్పుడు కంప్లీట్‌గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. 1, 2 స్టేజీల్లో కనుక్కుంటే. సర్వైకల్ క్యాన్సర్‌గా మీకు ఈ సింప్టమ్స్ పరంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా అంటే ఎంత తొందరగా మీరు డాక్టర్ గారిని కలిసి సంప్రదించి దానికి ఒక చిన్న పరీక్షలు చేయించుకుంటే మనకి ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కాకుండా మనకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్‌కి స్క్రీనింగ్ పరీక్షలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ కూడా స్క్రీనింగ్ పరీక్షల్ని మనకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. 30 నుంచి 35 సంవత్సరాల వయసు నుంచి మొదలెట్టుకొని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేస్తారు. అంటే అది చిన్న పుల్ల లాంటి దాంతోనే చేస్తారు. లో పరీక్ష లాంటిది. దానివల్ల నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2 నిమిషాల్లో పరీక్ష అనేది అయిపోతుంది. సో ఆ చిన్న పరీక్షతో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే, ఒకవేళ మనకి క్యాన్సర్ ఏదన్నా అర్లీ స్టేజెస్‌లో ఉన్నా, అంటే 1వ స్టేజీ కన్నా ముందర ఉన్నా కూడా మనము దాన్ని గుర్తుపట్టగలిగే అవకాశం ఉంటుంది. దాన్ని కంప్లీట్‌గా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా చిన్న ట్రీట్మెంట్ పద్ధతులతో మనం కంప్లీట్‌గా నివారించగలిగి క్యూర్‌గా చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో స్క్రీనింగ్ పరీక్ష నాకు ఏ ఇబ్బంది లేదు కదా, ఎందుకు చేసుకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. స్క్రీనింగ్ పరీక్షలు ఎప్పుడు మనకి ఇబ్బందులు రాకముందరనే చేసే పరీక్ష అన్నమాట. ఇబ్బంది రాకముందరే అంటే మనకున్న జబ్బు బయటపడక ముందరనే మనం చేసుకొని దాన్ని చాలా తొందరగా కనుక్కునే పద్ధతినే స్క్రీనింగ్ పరీక్ష అని అంటాం. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కానీ మీకు వయసుకు తగ్గట్టుగా ఇలా ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుంటే కనుక ఏదన్నా మనకి బయటకు పడక ముందరనే ఏదన్నా అర్లీ స్టేజెస్‌లో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసి క్లియర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకి ఈ పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా మనము అది క్లియర్ చేసుకోవచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ అనేది చాలా అర్లీ స్టేజెస్‌లో అయితే మనకి ఏదో ఆపరేషన్ ద్వారా కానీ, లేదంటే రేడియేషన్ ద్వారా కానీ కంప్లీట్‌గా క్లియర్ చేయొచ్చు అన్నమాట. సో ఏ క్యాన్సర్‌కైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడే ఇబ్బంది ఎంత అర్లీగా ఉన్నప్పుడు కనుక్కోగలిగితే అంత ఈజీ ట్రీట్మెంట్స్‌తో చాలా ఫాస్ట్ కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. అండ్ ఒకే ఒక్క క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయగలిగేది అంటే కంప్లీట్‌గా నివారించదగ్గ అవకాశము ఈ ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌కి మాత్రమే ఉంది. సో అది మీరు సద్వినియోగం చేసుకొని వ్యాక్సిన్స్ ద్వారా మీ పిల్లల్ని లైఫ్ లాంగ్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు రోటరీ క్లబ్ మంగళగిరి అండ్ రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళ సంయుక్తంగా ఇవాళ సర్వికల్ క్యాన్సర్ దానికి వ్యాక్సిన్ చిన్నపిల్లలకి 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి దాదాపు మంగళగిరిలో 1000 మందికి ఇవ్వడం చాలా సంతోషం. ఈ రోటరీ క్లబ్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, మనం మంగళగిరికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ రోటరీన్స్ అందరికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ధన్యవాదాలు. రోటరీలో ఉన్న 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఒక భాగంగా తీసుకొని దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రాజెక్ట్ శక్తిలో ఉచితంగా క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇవ్వటం, దీనికి మన జిల్లాతో పాటు RI డిస్ట్రిక్ట్ 3011 వందన పల్లా అని ఆవిడ భారతదేశం అంతా తిరుగుతా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటం, దీన్ని మనకు ఉచితంగా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వటం చాలా అభినందనీయం. అలాంటి కార్యక్రమాన్ని చేస్తున్న మంగళగిరి రోటరీ వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాలు చాలా వస్తాయి. ఇప్పుడు మానుకున్న విద్యార్థులు తర్వాత మీరు
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే, ఇది కంటిన్యూస్ జరిగే ప్రాసెస్ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ వ్యాక్సినేషన్ మీ మంచి కోసం, మీ తల్లిదండ్రుల దగ్గర డబ్బు కాకుండా ఖర్చు కాకుండా మీరు ఆరోగ్యంగా భవిష్యత్తులో మీరు మంచి పౌరులుగా కావాలని చేయిస్తున్నటువంటి ఎవరమ్మా? రోటరీ. వి ఫార్ విక్టరీ. వి ఫార్ we are vaccinated by Rotary. చెప్పండి. We for victory. We are all vaccinated by Rotary. మళ్ళా మీరే చెప్పండి. Rotary. వెరీ గుడ్ తల్లులు. మీకు ఇంతకుముందు ఎన్నో సమయాల్లో మా రోటరీ మిత్రులందరూ మీకు చెప్పుండారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకి తెలుసో తెలీదో, రోటరీ అనే ఒక మహా సంస్థ దాదాపుగా 120 సంవత్సరాల ముందర పాల్ హారిస్ అనే పెద్ద మనిషి స్థాపించారు. ప్రతి అమ్మకి, అక్కకి, చెల్లికి భరోసా ఇచ్చినటువంటి ఈ సంస్థ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ధనికులు, పేదవారనే తేడా లేకుండా సర్వీస్ అబోసల్ పని సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. ప్రతి తల్లికి, మీ బిడ్డకి పోలియో రాదు అని ధైర్యం ఇచ్చినటువంటి ఏకైక సంస్థ ఇదే. అదే సంస్థ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కూడా మీ బిడ్డలకు రాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక సంకల్ప బలంతో మేమందరం, అంటే రొటేరియన్స్ అందరం, ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ 3150లో మా రోటరీ డిస్ట్రిక్ట్ సర్వీస్ చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాన్ గారి దిశానిర్దేశంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మీ అందరికీ చాలా లాభపడుతుంది. ఇది డాక్టర్ గారు చెప్పిన ప్రకారం, అలాగే మా ప్రెసిడెంట్ అండ్ హిస్ టీమ్ చెప్పినటువంటి విధానంగా మీరందరూ చక్కగా చేస్తే ఈరోజు ఇస్తున్నటువంటి 1000 మందికే కాదు, ఇంకా 3000 మందికి కూడా మనం ఇస్తామని, మీ అందరితో మేము ఉంటామని, అలాగే మీరందరూ పోయి మీ అమ్మా నాయనకి, మీ అన్న తమ్ముళ్ళకి భవిష్యత్తులో మీరందరూ కూడా రోటరీ సంస్థలో జాయిన్ అయ్యి రోటరీ మంచి పేరు తెస్తారని, మీరందరూ మెంబర్స్ అవుతారని ఆశిస్తూ, ఇటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ ఉన్నటువంటి 1000 మందికే కాకుండా ఇంకా 3000 మందికి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇస్తానని భరోసా ఇచ్చారు. దీనికోసం మన గవర్నర్ గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఒక 1000 మందికి సుమారుగా 50 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఇంకా 3000 మంది కంటే ఊహించుకోండి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అంత కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి ప్రాజెక్ట్ని కూడా మన కోసం వారు ఇస్తానని చెప్పినందుకు ఈ సభాముఖంగా గవర్నర్ రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, My name is Vandana Bhalla and I am representing Rotary International District 3011. I'm extremely grateful to Ram Prasad ji and to Ravi Vadlamani ji who have brought me here, and I am on service to the young beautiful girls over here. I have come here to vaccinate children against cancer. Now, cancer is a deadly disease, as you all know. You know cancer is a deadly disease? Yes? Okay. So the worst form of cancer is cervical cancer, right? And you are here today to be vaccinated against cervical cancer. We're very lucky. Otherwise, first one has cancer and then you go trying to
trying, you get it diagnosed, and then you try to solve this issue of going through surgeries and chemos and radiations, trying to eradicate this disease. But we're very lucky that this particular disease now has a vaccine. If we are able to vaccinate children between 9 and 14, then we can make certain that our children are going to be totally protected against 5 to 6 type of cancers. So this particular vaccine attacks the HP virus. So HP virus is human papilloma virus. Now this virus attacks the body and then starts spreading, and it spreads and slowly covers the entire lower abdomen of the body, and the woman will not come to know for years together that she has this disease. It is only when it is widely spread, that is the time one day she'll have extreme pain, extreme bleeding, and she'll run to the doctor and they will tell her she's got cervical cancer and she has very little time to live. There is no retreat from cervical cancer at that stage. The only way out is death. So please, we have to be very careful about our children, and you as children also have to be you have to get yourself vaccinated and go and tell all your friends about this virus as well as this vaccine, and get yourself vaccinated and get the other children also, your friends also, make them aware of it and get them also to get themselves vaccinated. 1, 2, 3. Thank you so much. Lovely. Again. Okay. Wait. So, should I start? Okay. 1, 2, and 3. Excellent. Great. Thank you so much.